హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. మనకు ఓటీటీలో బాగా క్రేజ్ ఉన్న థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఈ వీడియోని అయితే మిస్ చేసుకోవద్దు, ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకైతే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఇంకా ఎవరైనా మీలాంటి మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి కొంచెం మన ఛానల్ ని సజెస్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన నెక్స్ట్ నెంబర్ 1 జోజీ. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది. ఇప్పటి వరకు కూడా దీన్ని చూడకపోతే మీరు అసలు దీన్ని మిస్ చేసుకోవద్దు. మూవీ అయితే మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూనే థ్రిల్ చేస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, జోజీ తన ఫ్యామిలీలోనే తను చిన్నవాడు. అయితే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత వాళ్ళ బ్రదర్స్ అండ్ ఫాదర్ తో జోజీకి క్లాష్ అవుతుంది. అయితే ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత తన ఆస్తిని తీసుకొని ఇంట్లో నుండి వెళ్లిపోవాలి అని జోజీ ఫిక్స్ అవుతాడు. అయితే అక్కడే తనకు ఒక ప్రాబ్లం అయితే వస్తుంది. దానివల్ల ఆస్తిని తీసుకొని వెళ్లిపోవాలి అనుకుంటున్న జోజీ కలగానే మిగిలిపోతుంది. అయితే జోజీ లైఫ్ లోకి వచ్చిన ఆ ప్రాబ్లం ఏంటి, దాని నుండి జోజీ ఎలా సర్వైవ్ అయ్యాడు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే పక్కాగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇది మనకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది తెలుగులోనే. నెక్స్ట్ నెంబర్ 2 అగ్లీ. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ కి క్రేజ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఈ మూవీస్ ఫుల్ గా ఎంగేజ్ చేస్తాయి. అలాంటి మంచి కంటెంట్ ఉన్న ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఇది. మీరైతే దీన్ని అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రాహుల్ ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్. వన్ ఫైన్ డే తన వర్క్ లో ఉన్న టైంలో తన పక్కనే ఉన్న తన కూతురు కనిపించకుండా పోతుంది. అయితే తన కూతురు కోసం రాహుల్ చాలా ఎంక్వైరీ చేస్తాడు. బట్ ఎక్కడ తన గురించి ఒక్క చిన్న క్లూ కూడా దొరకదు. అయితే తన గురించి ఎంక్వైరీ చేస్తున్న టైంలో తన కిడ్నాప్ వెనుక ఒక పెద్ద మిస్టరీ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆ మిస్టరీ ఏంటి, రాహుల్ కూతుర్ని కిడ్నాప్ చేసింది ఎవరు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం మీ ఎక్స్పెక్టేషన్స్ కి ఎక్కడా తగ్గదు. ఇన్ కేస్ మీరు ఇప్పటి వరకు దీన్ని చూడకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మనకి హాట్స్టార్ అండ్ ప్రైమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 ఏ థర్స్డే. ఈ మూవీని మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ చూడకపోతే మాత్రం త్వరగా చూసేయండి. నాకు తెలిసి మీ అందరికీ నచ్చేస్తుంది ఈ సినిమా. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, నైనా జైస్వాల్ ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. అయితే సడన్ గా ఏమవుతుందో తెలియదు కానీ కొన్ని రోజులు ఎవరికి కనిపించదు. అందరూ తను ఏమైపోయింది అని అనుకుంటున్న టైంలో నైనా స్కూల్లోకి అయితే ఎంట్రీ ఇస్తుంది. వచ్చి రాగానే ఆ స్కూల్లో ఉన్న వాళ్ళకే కాదు, తన చుట్టూ ఉన్న అందరికి ఒక షాక్ అయితే ఇస్తుంది. ఆ స్కూల్లో చదివే 16 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి అందరికి మైండ్ పోగొడుతుంది. అసలు నైనా పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేసింది, నైనా కనిపించకుండా పోయిన రోజుల్లో అసలు ఏం జరిగింది అనేదే కాన్సెప్ట్. ఇప్పటికే మీరు చూసుంటే ఓకే, బట్ చూడకపోతే మాత్రం డెఫినెట్ గా దీన్ని ట్రై చేసి చూడండి. ఇదైతే మనకి హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 ఫ్రెడ్డీ. థ్రిల్లర్ అండ్ సైకలాజికల్ సినిమాలను ఇష్టపడే వారైతే డెఫినెట్ గా దీన్ని అయితే ట్రై చేయండి. ఇది ఓటీటీ సినిమా కాబట్టి అక్కడక్కడ కొంచెం అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్యామిలీతో కలిసి చూడడం కంటే కూడా సింగిల్ గా ఉన్నప్పుడో లేక ఫ్రెండ్స్ తోనో చూడడం అయితే బెటర్. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, డాక్టర్ ఫ్రెడ్డీ ఒక పెద్ద డెంటిస్ట్. పెళ్లి చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఫ్రెడ్డీ ఇంట్రోవర్ట్ బిహేవియర్ కారణంగా అమ్మాయిలు ఎవరు తనని ఇష్టపడరు. అయితే ఒక పార్టీలో కైనా చిరాయిని చూసి ఇష్టపడతాడు. కానీ తనకు అప్పటికే పెళ్ళైందని తెలుస్తుంది. దీంతో అతను అడ్డు తొలగించి కైనాజును దక్కించుకోవాలి అనుకుంటాడు. ఆ తరువాత ఫ్రెడ్డీ కైనాజుల జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, వీరి కథ ఎటు టన్ను తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీరు మిస్ కాకుండా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. మీకైతే ఇది పక్కాగా నచ్చుతుంది, అందులో మాత్రం డౌట్ లేదు. ఇదైతే మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 5 నీర్జా. రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని తీసిన మూవీ ఇది. రియల్ లైఫ్ లో జరిగిన థ్రిల్లర్ మూవీని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మీరైతే దీన్ని మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, నీర్జా ఒక హెయిర్ హోస్టెస్. ఒకసారి తన డ్యూటీలో ఉన్న ఫ్లైట్ ని కొంతమంది ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు. అయితే వాళ్ళ ఫ్లైట్ ని సేఫ్ గా అప్పగించాలి అంటే వాళ్ళ డిమాండ్స్ ని గవర్నమెంట్ ఒప్పుకోవాలి అని కండిషన్ పెడతారు. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ అన్ని కూడా మారిపోతాయి. నీర్జానే అక్కడ ఉన్న ప్యాసింజర్స్ ని కాపాడాలి అని డిసైడ్ అవుతుంది. సో నీర్జా ఏం చేసింది, ఉగ్రవాదులు ఫ్లైట్ ని హైజాక్ ఎందుకు చేశారు, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది, మీకు మంచి ఇంట్రెస్ట్ ఇస్తుంది ఈ సినిమా. మీరు మిస్ అయ్యాం అని అనుకుంటే ఇదైతే ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది, సో డోంట్ మిస్ ఇట్.
ఇక నెక్స్ట్ నెంబర్ 6 స్కూప్. మర్డర్ మిస్టరీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ డ్రామాని చూడాలి అని అనుకుంటే మీరైతే దీన్ని డెఫినెట్ గా ఒకసారి ట్రై చేయండి. ఈ సిరీస్ అయితే బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, జాగృతి మోస్ట్ పాపులర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. తనకి వేరొక జర్నలిస్ట్ కి ఎప్పుడు వర్క్ విషయంలో పోటీ ఉంటుంది. అలాంటి టైంలో జాగృతి కాంపిటీటర్ జర్నలిస్ట్ మర్డర్ అవుతుంది. అయితే ఆ మర్డర్ జాగృతినే చేపించింది అని అందరు ఫోకస్ జాగృతి మీదకి వెళ్తుంది. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ స్టోరీ. మర్డర్ మిస్టరీతో పాటు కోర్ట్ డ్రామా థ్రిల్లర్ మూవ్స్ ని ఇష్టపడే వాళ్ళైతే మీరు డెఫినెట్ గా దీన్ని ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకు ఇది మంచి ఫీల్ అయితే ఇస్తుంది. ఇదైతే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 7 టేక్ ఆఫ్. మీకు మంచి ఇంట్రెస్ట్ ఇచ్చే వన్ ఆఫ్ ది బెస్ట్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. దీన్ని అయితే మీరు మిస్ చేసుకోవద్దు. ఈ మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సమీరా ఒక ఇండియన్ నర్స్. తను ఇరాక్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే వన్ ఫైన్ డే తన ఫ్రెండ్స్ లో కొంతమంది కనిపించకుండా పోతారు. అయితే వాళ్ళ గురించి వెతికినా కూడా ఒక్క క్లూ కూడా దొరకదు. సో ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత వాళ్ళని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు అని అయితే తెలుస్తుంది. తన ఫ్రెండ్స్ ని ఎలా అయినా వాళ్ళ నుండి విడిపించాలి అని ట్రై చేస్తున్న సమీరా తనకి హెల్ప్ చేయమని ఒక వ్యక్తి దగ్గరికి అయితే వెళ్తుంది. అయితే ఆ వ్యక్తి ఎవరు, సమీరాకి హెల్ప్ చేశాడా లేదా అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎక్కడా కూడా చిన్న బోరింగ్ మూమెంట్ కూడా ఉండదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అండ్ మీకులాగే ఎవరైనా మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి కొంచెం మన ఛానల్ అయితే సజెస్ట్ చేయండి. మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. తిరిగి ఇలాంటి మంచి కంటెంట్ తో అయితే మీ ముందుకు వస్తాం.